సబ్మిట్ చేయాలి, వీళ్ళు ఇక్కడ వాళ్ళమే అని వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ గైడ్లైన్స్ అనేది ఇస్తారు ఎస్ఐఆర్లో బాగా. ఎస్ఐఆర్ ముందు జరిగింది మ్యాపింగ్ ఇప్పటి వరకు, ఇప్పుడు జూన్ మన డేట్ ఏమన్నా ఇప్పుడు 22 నుంచి కదా, జూన్ 22 వరకు జరుగుతుంది. అప్పటి వరకు మ్యాపింగ్ అనేది నడుస్తుంది. తరువాత ఎవరికి మీరు చెప్పినట్టు 2002లో వాళ్ళ తండ్రి ఇద్దరిది లేకుంటే, 2002లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిది లేకుండా వీళ్ళది ఇప్పుడు వీళ్ళని ఏ విధంగా మ్యాపింగ్ చేయడం పాసిబుల్ కాకుంటే వీళ్ళకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకి సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్, ఆ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్ ఎస్ఐఆర్లో భాగంగా 22 తర్వాత, జూన్ 22 తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫామ్లో వాళ్ళు డిగ్రీ ప్రాసెస్ ఇంకా ఈ ఎస్ఐఆర్ భాగంగా గైడ్లైన్స్ అనేది వస్తున్నాయి. ఇప్పుడు 2002లో అప్పటికి నా జాబ్ ఎక్కలేదు, 2002లో జరిగింది ఎస్ఐఆర్, మళ్ళీ 2026లో 24 ఇయర్స్ దాకా ఎస్ఐఆర్ జరగాలి, మళ్ళీ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు అప్పుడు ఎస్ఐఆర్ ఎవరు రిప్లై, ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం చేస్తారు. అవగాహన లేదంటే గైడ్లైన్స్ రాదు, మనం ఏం చెప్పరాదు, గైడ్లైన్స్ అనేది చెప్పరాదు. ఆ ప్రకారంగా 2022 తర్వాత ఏ విధంగా అయితే ఇవి అయిపోయినాక మిగిలిన ఏవైతే ఉన్నాయో వీటికి ఏం అనేది గైడ్లైన్స్ ఆ ప్రకారంగా బిఎల్ఏలకు బిఎల్ఓలకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. వీళ్ళ ఓటు ఇట్లా ఉంది, వీళ్ళది ఏంది అని మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది, బిఎల్ఓలకు ఇన్ఫార్మ్ చేయడం, ఎంక్వైరీ చేసి ఆ ప్రకారంగా అది జెన్యూన్ అది ఉంటుంది, డిలీట్ అయితే అది ఓకేనా. జూన్ 22 25 జూన్ 2026 నుంచి 24 జూలై 2026 వరకు బిఎల్ఓ ఇంటింటి తిరిగి ఇన్ఫర్మేషన్ పంపుతారు. ప్రతి ఓటర్ వాళ్ళు చేసిన దాని నుంచి ముసాయిదా ఓటు నమూనా ఓటర్ జాబితా ప్రింట్ అవుతుంది 31 జూలై. ఈ బిఎల్ఓ చేసిన ఇన్ఫర్మేషన్ ఫామ్ తో ఆధారంగా 31 నాడు ముసాయిదా ఓటర్ జాబితా ప్రింట్ అవుతుంది. ఆ ముసాయిదా ఓటర్ జాబితా మీద మనకి ఏమన్నా ఆబ్జెక్షన్ ఉంటే 31/7/2026 నుంచి 30/8/2026 వరకు ఆబ్జెక్షన్ చేయాలి ఈఆర్ఓ గారికి. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు నెల్లూరు